నాగేశ్వరరావు గారు నన్ను ఒక యాడ్ ఇమ్మన్నారు పేపర్లో. నా మొదటి చిత్రం ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్తా, ఒక యాడ్ ఈ బాబు అన్నారు. అంటే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ నేను ఎందుకు చెప్తాను అంటే మీ సినిమా బాగా తీయబోతే వాళ్ళు చూడరు, తీస్తే చూస్తారు. సో దట్స్ ద రీజన్. ఎనీవే, జోక్స్ అపార్ట్, సీ ఐ బిలీవ్ దట్ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అది కేవలం డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. హిట్ అయినప్పుడు టీంలో ప్రతి ఒక్కరిది దాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ విజన్ని ఒకళ్ళు నమ్మి ఫాలో అయ్యి దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. సో శివ అనేది రామ్ గోపాల్ వర్మ తీసాడు, ఒక సంచలనం చేశాడు అనేది తెలియని వాళ్ళు చెప్తారు. ద యాక్చువల్ ట్రూత్ ఈస్ మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ కాంట్రిబ్యూషన్ అనేది నేను ఎలా మెజర్ చేస్తానంటే, నేను ఒకటి అనుకుంటాను, అనుకున్న దాన్ని ఒక యాక్టరా, ఒక మ్యూజిక్ డైరెక్టరా, ఒక కెమెరామ్యాన్, ఒక ఎవరు ఎంత ఎన్హాన్స్ చేశారు అనేది నాకు ఒక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే నా విజన్తో కంపారిజన్ ఉంటుంది. అది అన్ని ఎలిమెంట్స్ కలిసి ఒక సినిమా అనేది వస్తుంది. సో ఆన్ దిస్ అకేషన్ సమ్ పీపుల్ ఆర్ నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్, ఫర్ ఇన్స్టెన్స్ రఘువరన్ నాకు ఇంకా గుర్తుంది. మేము ఫస్ట్ సీను గొల్లపూడి మారుతిరావుని మర్డర్ చేసే సీన్ తీసినప్పుడు ఆ రోజుల్లో రఘువరన్కి కొంచెం డ్రగ్స్ మీద ఉంటాడన్న ఒక రెప్యుటేషన్ ఉండేది. సో తను నేను షార్ట్ లైట్ రెడీ చేస్తా ఉంటే అక్కడ గొల్లపూడి మారుతిరావు కూర్చున్నారు అక్కడ. సో రఘువరన్ ఇలా కత్తి పట్టుకొని ఇలా తిప్పుతున్నాడు. అంటే గొల్లపూడి మారుతిరావు నన్ను రమ్మని, అది కొంచెం అంటే మరీ కొంచెం అంటే నేను చూసి రఘుని పిలిచాను. రఘు నేను మెల్లగా చెప్పాను, నేను కొంచెం భయపడుతున్నాను రఘు, చూడొద్దాను. నేను రఘువరను, ఇది రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు, కొంచెం చూడండి. ఇప్పుడు నాగార్జున గొల్లపూడి మాత్రం రామ్ గోపాల్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తన లాంగ్ షాట్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాము చెప్తున్నాడు, చంపేమని చెప్తున్నాడు. అంటే ఈడు ప్యాషనేటు, ఆడు ప్యాషనేటు, వీళ్ళ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తా అని హీ రిఫ్యూజ్ టు కమ్ ఇన్ టు ద షాట్ ఇఫ్ ద నైఫ్ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్. సో మేము మేనేజ్ చేసి లాంగ్ షాట్ క్లోజప్లని పెట్టి డమ్మీ నైఫ్ పెట్టి వి ట్రై టు డూ సంథింగ్ యూనో. అండ్ సిమిలర్లీ ఇళయరాజా గారు ఒక అయిపోయిన తర్వాత అంటే నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఆయన దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు కాలేజ్ ఫైట్ కానీ యాక్షన్ సీన్స్లో ఒక రకమైన ప్యాథోస్ పెట్టి యాక్షన్ సీక్వెన్స్లో ప్యాథోస్ మ్యూజిక్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ శివ ఫస్ట్ అయి ఉంటుంది. నేను ఏంటి సార్ ఇదేంటి అంటే, పిల్లలు చదువుకోవడానికి వచ్చారు పాడైపోతున్నారని నాకు బాధతో పెట్టాను మ్యూజిక్ అన్నారు. అలాంటి ఇంటర్ప్రిటేషన్ నేను ఇప్పుడు ఏం లేదు నా లైఫ్లో. అండ్ విచ్ ఇస్ వై ఇట్ ఈస్ సో టచింగ్. ఇప్పుడు అంటే ఎంత హార్డ్ పవర్ఫుల్ మ్యూజిక్ కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ లేస్ విత్ సమ్ ఎమోషనల్ మెలడీస్ విచ్ ఇస్ యాక్చువల్లీ వాట్ కాజ్ దట్ వెరీ మెమరబుల్ మ్యూజిక్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇంకా బిలీవ్ చేసినప్పుడు నాకు వంశీని బిలీవ్ చేయలేదు సినిమా, తను ఇందాక చెప్పాడు. కానీ బిలీవ్ చేయకపోయినా తన ఎఫర్ట్ నాకు ఇప్పటికీ సుజాత థియేటర్లో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు అసలు మేము ఒక నియర్లీ 6-7 days నిద్రపోయేవాళ్ళం కాదు. అంటే నేను కొంచెం అన్నా, వంశీ 4 o'clock పనిచేసి ఒక సుజాత థియేటర్లో మూల పడుకుని ఉండేవాడు, జస్ట్ ఒక 20 minutes 30 minutes. ఐ రిమెంబర్ ఆ విజువల్ వంశీ ఎంతవరకు నేను మర్చిపోలేదు. And even whatever you thought your contribution and supporting me and seeing that the film happens in time, I really want to thank you for that. ఇప్పుడు శివనాగేశ్వరరావు నాకు మోస్ట్ డిస్కరేజింగ్ టీంలో తనే. నేను ఫస్ట్ కెమెరా ఇలా టిల్ట్ ఒక బోర్డ్ సజెషన్లో కాలేజ్ చూపిస్తా ఇలా క్రేన్ డౌన్ అవుతుందని చెప్పాను. అంటే రాము 24 feet క్రేన్ దొరకపోవచ్చు ఆ టైం కానివాడు. అంటే నేను ఏ షాట్ డిస్క్రైబ్ చేసినా అది ఎందుకు అవ్వదో అది ఫస్ట్ చెప్పాడు నాకు. కానీ దాని మూలాన ఒక లాభం ఏం జరిగిందంటే, అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకు తెలియవు కాబట్టి మీ మూలాన ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. సో సిమిలర్లీ in terms of
ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు ఒక ఐడియా ఉంటుంది. ఒక ఐడియా అనేది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు అవుదామని పనిచేసే వాళ్ళు ఉంటారు, దోస్ పీపుల్. కానీ ఎంత ఆలోచించి ఎంత ప్లాన్ చేసినా సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అనేవాడు కేవలం హీ కెన్ టెల్ ఎ థియరీ, హీ కెన్ టెల్ వాట్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ ఇన్ థియరీ. బట్ ఒక యాక్టర్ ఇంటర్ప్రిట్ చేసి ఆ క్యారెక్టర్ని లైవ్ చేయటానికి, అంటే ఇప్పుడు అమలా సటిలిటీలో నాగార్జునతో నడుస్తా జస్ట్ అలా చేయి పెట్టి అంత కైండ్ ఆఫ్ ఎ సటిల్ రొమాంటిక్ సీన్స్ అండ్ హ్యూమర్ అనేది అసలు ఆ టైంలో అసలు ఇంపాసిబుల్. అది అమలా న్యాచురల్ పర్సనాలిటీలో అవుతుంది. షీఈస్ వన్ ఆఫ్ షీఈస్ ద ఓన్లీ న్యాచురల్ లుకింగ్ హీరోయిన్ ఫర్ మీ. ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ అప్. సో ఆ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ నెక్స్ట్ డోర్ అనేది పర్టికులర్ క్యారెక్టరేషన్ ఐ థింక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఒక థియరిటికల్గా చెప్పడానికి నేను ఒక ఆర్టిస్టు అండ్ షీ బీయింగ్ ఆల్మోస్ట్ హర్ సెల్ఫ్, అంటే తను యాక్ట్ చేసిందా లేకపోతే తనే ఉందా అనేది అంత డిఫరెన్స్. యాక్చువల్లీ అమలా ఐ థింక్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ శివ. I think you played yourself, Amla, if at all, I have to say. And coming to Gopal Reddy, and in short, start camera, action, cut, and ఇలా చూశారు అంటే అప్పుడే కట్ అంటే కొంచెం సేపు రన్ అవ్వని కెమెరా. అంటే ఇప్పుడు ఆ టైంలో అంత ప్రిసైజ్ కట్స్ ఉండి కదా, అంటే నేను ఆల్రెడీ నాకు ఎడిట్ మైండ్లో ఉంది కాబట్టి నేను కట్ చేస్తే ఇప్పుడు గోపాల్ రెడ్డి ఏంటి కొంచెం చూసుకోండి, వాడికి లుక్కులు కూడా తెలియట్లేదు, రాముకి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ మార్చేస్తున్నాడు. ఆ టైంలో రూల్స్ నేను బ్రేక్ చేశానని చాలామంది అంటారు, కానీ దానికి కారణం ఏంటంటే నాకు రూల్స్ తెలియవు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేశాను. అది సోకాల్డ్ ట్రెండ్ అయిపోయింది. అది అంటే సినిమా ఆడింది కాబట్టి, లేకపోతే కొట్టేరు పట్టుకున్నాను. అండ్ ఎనీవే ద పాయింట్ ఈజ్, నన్ను చాలామంది అడుగుతారు, ఒక నీకున్న టాలెంట్కి డెఫినెట్లీ నాగార్జున బ్రేక్ ఇవ్వకపోతే నీకు ఎవరో ఒకరు బ్రేక్ ఇచ్చేవారు, జస్ట్ క్వశ్చన్ ఆఫ్ టైం అని చెప్తారు కొంతమంది ఊరికే. బట్ దట్ ఈస్ అన్ట్రూ, బికాస్ ఆ టైంలో ఇప్పుడు నాగార్జున తప్పిస్తే నేను నా మాట్లాడే మాటలు, నా విజను, నా సెన్సిబిలిటీకి అర్థం అవ్వటానికి ఈవెన్ 5% దే వాజ్ నోబడీ, బికాజ్ ఐ నో ద హోల్ ఇండస్ట్రీ. సో ఒకటి నేను చెప్పిన స్టోరీ అవ్వచ్చు, నా సీన్స్ అవ్వచ్చు, తను నమ్మి ఇప్పుడు 100% సపోర్ట్ ఇవ్వటం అనేది దట్ ఈస్ ఆల్సో క్యాన్ బి కాల్డ్ గుడ్డిగా నమ్మాడు. గుడ్డిగా నమ్మటానికి నాగార్జున ఫూల్ కాదు ఒకటి. రెండు, నాగార్జున ఇండస్ట్రీ పర్సన్, తన ఇండస్ట్రీ ఫ్యామిలీలో ఉండి అప్పటికే కొన్ని సినిమాలు చేసి నాకన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి దాని తర్వాత హీ ట్రస్టెడ్ మై ప్యాషన్, హీ ట్రస్టెడ్ మై సిన్సియారిటీ, హీ ట్రస్టెడ్ మై ఇంటెన్సిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ ఇట్స్ సో మచ్ అబౌట్ ద స్టోరీ, బికాజ్ స్టోరీ అనేది ఇందాక అమలా చెప్పినట్టు యాక్చువల్లీ ఏమీ లేదు సినిమాలో. అది కేవలం క్యారెక్టర్స్, అట్మాస్ఫియర్, బిల్డప్ అన్నీ కలిసి సడన్లీ ఇట్ లుక్ లైక్ ఇట్ హ్యాస్ ఎ స్టోరీ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. అది పేపర్ మీద ఉన్నప్పుడు స్టోరీ అనేది దాన్ని గేజ్ చేయటం అనేది నా ఉద్దేశంలో ఇంపాసిబుల్. సో బికాస్ ఆఫ్ దాట్ మామూలుగా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక హిట్ అయితే దాన్ని అలా ఆ సినిమాలో ఉంది అయితే చేసేద్దాం అనే ఒక సక్సెస్ని ఫాలో అవడం ఉంటుంది. శివాకి ఏమో అక్కడ బెంచ్ మార్క్ లేదు, అలా ఆ సినిమాలో లేదు, ఈ సినిమాలో ఉంది, ఆ సినిమా అంత బాగుందా తక్కువ ఉందా, దెర్ ఇస్ నో మెజర్మెంట్ ఫ్యాక్టర్. సో అవుట్ ఆఫ్ ద బ్లూ కాన్సెప్ట్ని అంత 100% నా సిన్సియర్, నా ప్యాషన్ని ట్రస్ట్ చేసినందుకే నా సినిమా ఫైనల్గా అవుట్కమ్ అంత యునైటెడ్గా వచ్చింది. అండ్ దట్ ఈస్ రీజన్ ఇందాక నేను డాక్యుమెంట్లో చెప్పింది, దట్ 100% క్రెడిట్ ఆఫ్ ఎ ఫిలిం లైక్ శివ హ్యాపెనింగ్ is because of Nagarjuna. Thank you, Nag. And second, the last thing I want to say, మేము ఎవరం కూడా మీ సినిమా అనేది చాలా, మేమందరం ఒక శివ ప్రపంచంలోకి వెళ్ళి నాగార్జున కానీ, అమలా కానీ, నేను కానీ, ప్రెసిడెంట్స్ కానీ అందరం కలిసి ఒక సినిమా తీసాం. ఐ డోంట్ రిమెంబర్ ఒక్కరోజు కూడా ఈ సినిమా హిట్ అవుతుందా, ఎంత పెద్ద హిట్ అవుతుంది, ట్రెండ్స్ యూస్ చేస్తుందా అనేది మా మైండ్లో, ఎవ్వరి మైండ్లో లేదు. ఏదో డిఫరెంట్గా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉందంతే. నో బడీ యాక్చువల్లీ బిలీవ్డ్, ఇంక్లూడింగ్ మీ. బట్ ద ట్రూత్ఫుల్నెస్ ఫ్రమ్ ఎవ్రీబడీస్ సైడ్
ఒక ప్యాషను అదే ప్రపంచం నుండి ఆ సినిమాకి చేద్దాం అనేది చాలా క్లియర్గా అందరి వర్క్లో కనిపించడం అనేది విచ్ ఇస్ వాట్ రిజల్టెడ్ ఇన్ దట్. బట్ సో దెన్ ఇఫ్ నోబడీ బిలీవ్, నోబడీ ఇంటెండెడ్, how did it happen? I want to quote George Bernard Shaw. He said, great things happen, you can't make them happen. And I'm glad that Shiva happened for many reasons, some of them being the effect it created, the impact it created, the kind of a directors it inspired, the fact that we are sitting here after 25 years talking about it still. And it doesn't, and the whole creed, therefore, I think, doesn't really belong to any one of us. I think it just fell down from nowhere. Thank you. Thank you. Celluloid scientist. I like that. ఇందాక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫస్ట్ అందరికీ నమస్కారం. సారీ, ఇందాక నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. 25 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము అని. ఎవరైనా ఉన్నారో ఒక్కొక్కరు చూడండి, పోస్టర్లు చూడండి, ఎవ్వరూ అలా లేరు. ఆయనేమో నేనేమో వైట్ వేసాను అంటున్నారు. ఇట్ జస్ట్ ఫెల్ ఫ్రమ్ దేర్ అన్నాడు రాము. ఇట్ డెడ్, పైనుంచి పడింది, పైనుంచి ఊడిపడింది శివ. రాము నా దగ్గరికి వచ్చినప్పుడు, సౌండ్ రాజు గారు అంటాను నేను ఇప్పుడు ఆయన్ని, కృష్ణరాజు గారిని, మా అబ్బాయి ఒక కథ చెప్తాను అన్నాడు. అంటే ఓకే తప్పకుండా అండి అని వింటాం. ఒక హారర్ స్టోరీ చెప్పాడు అనుకుంటా, రాతే కదా, రాత్రి. రాము నాకు అసలు, నేను హారర్ సినిమాలు చూడను, నేను చేయను, ఎందుకు హారర్ సినిమాలు తీయటము, ఇక్కడ మన తెలుగు వాళ్ళు చూస్తారో తెలియదు, చక్కగా ఒక హీరోయిజం ఉన్న సినిమా, కమర్షియల్ సినిమా తీ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అండ్ అలా శివ కథ తీసుకొచ్చాడు. శివ కథ వినటం జరిగింది, బాగా నచ్చింది శివ నాకు, తను చెప్పే విధానం కానీ, ఇందాక రాము అన్నట్టు తనలో ఉన్న ప్యాషన్, తన ఇంటెన్సిటీ, తన సిన్సియారిటీ, వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఈ సినిమా తీయాలి ఎలాగూ. అండ్ ఏమాత్రం తనలో ఆ కథ గురించి చెప్పేటప్పుడు ఇట్ యూస్ టు ఫ్లో, ఒక వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఫ్లో అవుతూ ఉండేది లోపల నుంచి. అండ్ బట్ రాము, యూ డోంట్ నో వాట్ క్లించ్ ద డీల్ యాక్చువల్లీ. ఎవరికీ తెలియదు. ఇది చెప్తే నవ్వుతారు అని చెప్పలేను, ఇది ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇట్ ఫెల్ ఫ్రమ్ ద స్టార్స్ అన్నావు. సో ఐల్ టెల్ యూ. కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ అప్పుడు మనం ఒకసారి వీఆర్ లుకింగ్ ఎట్ ద స్టార్స్ అండ్ నాకు బాగా ఇష్టం, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, నాకు నక్షత్రాలు అక్కడ ఉంటారు, ఎవరో ఇంకా మనలాగానే ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎప్పుడు నేను మనసులో ఊహించుకుంటూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అండ్ మన ఇద్దరం దాని గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఒక సూర్యుడు ఉంటారు, దాని చుట్టూ ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అలా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. వై నాట్ సంబడి ఎల్స్ లైక్ అస్? వై కాంట్ దే బీ సంబడి ఎల్స్ లైక్ అస్? అండ్ యూ సెడ్ ఎస్. దట్ ఈస్ ద రీజన్. That is the reason why I am saying is this is where somewhere we connected. It is a connection. It is stardust. It fell from the stars. That's what I mean. That is what Shiva is made of. It is made from the stars. We are all stars. Stars of the film. Prati okkaru. Shiva is a moment. Shiva is life for us at that point. Naku చేసి వేరే వేరే సినిమాలు చేసి చంద్ర లాంటి వాళ్ళు ఇలాగే మేకప్ వేసుకోవాలి మీరు అని చెప్పడం, ఇంకో డైరెక్టర్ ఇలాగే బట్టలు వేసుకోవాలని చెప్పడం, ఇంత సీక్వెన్స్లు వేసి సీక్వెన్స్ డ్రెస్సులు వేసి ఇలాగే డాన్సులు చేయాలని చెప్పడం, లిప్స్టిక్ పూసుకోవాలని చెప్పడం, ఇవన్నీ ఏమో నాకు తెలీదు, ఇదేమో కరెక్ట్ అనుకున్నాను. బట్ ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి
అన్నప్పుడు ఈ స్టార్స్ నుంచి ఊడిపడ్డాడు రాము నా కోసం. ఊడిపడి కథ చెప్పాడు. కథ చెప్పి నాకు నచ్చి శివ హ్యాపెండ్. శివ గురించి అందరూ చాలామంది దే టోల్డ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అది ఇది అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేను ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, వాంట్ టాక్ అబౌట్ ఫిలిం. శివ అనే ఒక సినిమా ప్రతిరోజు ఎప్పుడు నెక్స్ట్ డే అరే అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు మొదలవుతుంది, షూటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ అందరినీ కలవాలి, రసూల్తో క్రికెట్ ఆడాలి బయట లంచ్ బ్రేక్లో, అండ్ బ్రేక్ టైంలో అమల్తో కొంచెం సరసాలు ఆడుకోవాలి. ఇదే నా మైండ్లో. దిస్ ఇస్ వాట్ యూస్ టు గో ఆన్. ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ శివ. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వంశీ చేసే, నేను వంశీ సీన్ అంటే ఏంటి అని చెప్తే వంశీ చేసే కొన్ని వెనకాల వెళ్ళి అబ్బా అని తలగొట్టుకోవడం, వంశీ చేసే తెలుసు, ఉత్తేజి అన్న మాటలన్నీ తెలుసు వెనకాల. బట్ ఎవ్రీబడి గోపాల్ రెడ్డి వాళ్ళ మీద అరుస్తూ ఏంటో అరుపులు ఎవరికి అర్థమయ్యేది కాదు. పాపం సెట్ పైకి ఎవరిని ఎక్కితే ఈయన అరుపులు వాళ్ళు పైనుంచి కింద పడతారు అని భయపడేవాడిని. ఇట్ వాజ్ జస్ట్ I don't know, it is an experience. It changed, ఇందాక అన్నారు ఎవరు, changed my life. నాకు నా లైఫ్ చేంజ్ అయింది పర్సనల్గా, కెరియర్ వైజ్గా. చాలా 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 మేడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్లీ. అందుకని ఇందాక స్టార్డస్ట్ అన్నాను. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, బాధపడను. శివ అనే ఒక కరెక్ట్ చేశానే, దానికి ఎప్పుడూ సంతోషపడుతూనే ఉంటాను. I always feel happy. Like Amla said, it's like a dream and we feel happy. When I think of Shiva, it is just pure joy. Joy తప్పితే ఏమీ ఉండదు. అండ్ సో ఇంతకన్నా ఏమీ చెప్పలేను. రాము, I thank you everybody, Sirasri to get us, ఉత్తేజ్, చిన్న, నాగేశ్వరరావు, గోపాల్ రెడ్డి, కోటా గారు, బర్నీ గారు, అమల, ఎనీబడి, కృష్ణవంశీ, బర్నీ, చంద్ర, అందరూ, ఎవ్రీబడి, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఈ డాక్యుమెంటరీ, సిరాశ్రీ తీసిన డాక్యుమెంటరీ చాలా చాలా బాగుంటుందని నేను, ఎందుకంటే ఇంకా చాలామంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుంటారు, నేను చెప్పాను కొన్ని ఎక్స్పీరియన్సెస్. ఇవాళ 9 o'clock, ఇవాళ రాత్రి 9 తర్వాత అప్లోడ్ చేస్తారు, అందరూ చూడొచ్చు. అలాగే కాకుండా ఈ నెలాఖరికి అంటే October 17th ఒక లైలా కోసం రిలీజ్ చేస్తున్నాను. దానికి మళ్ళీ దాని కలెక్షన్స్ తగ్గకుండా కొంచెం అవతల వేసి శివాని మళ్ళీ అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ 100 థియేటర్ రిలీజ్ ఫర్ శివ చేసి, అండ్ డిజిటల్లీ రీమాస్టర్ చేశారు శివాని. పిక్చర్ ఇస్ ఫెంటాస్టిక్. సౌండ్ మళ్ళీ రాము చెక్ చేస్తున్నాడు. రాము దాన్ని చెక్ చేసి వన్స్ ఈ సెడ్ ఇట్స్ ఫైన్, we're going to try to release at least 100 కాకపోతే 75 అన్న మినిమం. బట్ నెక్స్ట్ మంత్ చాలా థియేటర్స్ దొరుకుతాయని మా నమ్మకం, గట్టి నమ్మకం. సో విషెస్ ఆల్ ద బెస్ట్ ఫర్ శివ రీ-రిలీజ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ everybody.